బీజేపీ నాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెడితే సహించేది లేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు. చెల్పూర్ సర్పంచ్ నేరేళ్ల మహేందర్ గౌడ్ అక్రమ అరెస్టును నిరసిస్తూ హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ నాయకులు ఆదివారం నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ చెల్పూర్ సర్పంచ్ నేరేళ్ల మహేందర్ గౌడ్, వార్డు మెంబర్ ఇబ్రహీంపై అక్రమంగా కేసులు పెట్టి 3rd డిగ్రీ ప్రయోగించి హింసించిన సీఐ బొల్లం రమేష్ ను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని తనకు అండగా ఉన్న బీజేపీ నాయకులపై ఒక సైకో పగబట్టి అక్రమ కేసులు పెట్టిస్తున్నారని అన్నారు. సీఐను సస్పెండ్ చేసేంత వరకు తమ నిరసనలు కొనసాగుతాయన్నారు. కేసీఆర్ దుర్మార్గాన్ని ప్రశ్నించినందుకు తనను బలవంతంగా బయటకు పంపించడం వల్లనే కొందరికి పదవులు వచ్చాయని ఆ విషయం మరిచిపోవద్దని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా 600 కోట్లు ఖర్చు పెట్టిన కేసీఆర్ ఈ ప్రాంతంలోని మానేరు ఇసుకను దోపిడీ చేసి తిరిగి సంపాదించాలనుకుంటున్నాడని విమర్శించారు. హుజూరాబాద్ లో 3500 కుటుంబాలకు దళిత బంధు పథకం ఇంకా రాలేదని అన్నారు. 2వ విడత దళిత బంధు డబ్బులు కూడా దళితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబానికి దళిత బంధులాగా 10 లక్షలు అందించాలన్నారు. 8 ఏళ్ల కాలంలో కేసీఆర్ కు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని సర్ది పెట్టుకుని పొలం కాడికి పోయి సంపాదించాడా అని ప్రశ్నించారు. దేశంలోని పార్టీలన్నిటికీ ఖర్చు పెట్టేని డబ్బులు కేసీఆర్ కు ఎలా వచ్చాయన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆత్మీయ సమ్మేళనాల పేరుతో దావతులు నడుస్తున్నాయన్నారు. ఖమ్మం జిల్లాలో బాణసంచ పేలి మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 5800 ఎకరాల భూమిని ఆక్రమించుకున్న చరిత్ర కేసీఆర్ దని అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం పనికి రాదని చెప్పిన కేసీఆర్ అంబేద్కర్ మనవడిని తీసుకురావడం హాస్యాస్పదం అన్నారు. ఉద్యమకారుల భిక్షతోటి ఎమ్మెల్సీ అయినటువంటి కౌశిక్ రెడ్డిని, ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక పోలీస్ అధికారులను ప్రశ్నించదలుచుకున్నా. గత స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల్లో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎంతోమంది నాయకులు వచ్చిండ్రు, ఎంతోమంది మంత్రులు వచ్చిండ్రు, పెయిన్లు. ఎన్నికల్లో నిలబడితే డిప్యూటీ గల్లెంతే కౌశిక్ రెడ్డిని పట్టుకొని ఈరోజు ఈ పోలీస్ అధికారులు బీజేపీ పార్టీ నాయకుల మీద కేసులు పెడుతున్నారు. మీ రాజ్యం ఎన్ని సంవత్సరాలు ఉంటుందని అడుగుతున్నా. నిన్న మీరు చూస్తే మీకు అర్థమైంది. నిరుద్యోగుల మార్చిలో చూస్తే ఆ ప్రవాహానికి ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొట్టుకపోతారో మీకు అర్థమైంది ఒకసారి. అంటే రాబోయే రోజుల్లో ప్రజలు, ఉద్యోగస్తులు, నిరుద్యోగస్తులు, లేకుంటే విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, మహిళలు అందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చేళ్ళు. ఈ యొక్క కుటుంబ పరిపాలనను, ఈ యొక్క అవినీతి పరిపాలనను, ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలనలు, న్యాయాన్ని ప్రశ్నించే అనుగదొక్కేటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి ప్రజల నిర్ణయానికి వస్తేనే, మేము పిలవకుండానే ఒక భారతీయ జనతా పార్టీ పిలిపిస్తేనే 10,000 మంది నిరుద్యోగ మార్చికి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. మీ అందరిని చూస్తూ ఉంటే మరో యుద్ధానికి ఈ తెలంగాణ సిద్ధమైందని చెప్పి అర్థమైతా ఉన్నది. మిత్రులారా, ఈటెల రాజేందర్ గారు కాలం తయారు చేసుకున్నటువంటి ఒక నాయకుడు, ప్రజా గర్భంలో పుట్టినటువంటి ఒక నాయకుడు. కానీ ఈరోజు దొడ్డి దారిలో వచ్చినటువంటి నాయకులు
కొంతమంది ఈటెల రాజేందర్ గారిని సవాల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సిగ్గుండాలే కొంచెమన్నా. సరిగ్గా ఏడాది క్రితం ధర్మం కోసం తన పదవిని సైతం గడ్డిపోచలాగా విసిరేసినటువంటి ఈటెల రాజేందర్ గారితోనే యుద్ధం చేయాలంటే కేసీఆర్ గారితోనే అయితే లేదు, ఈ పాడే కౌశిక్ రెడ్డితో ఏమైతే అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఒకవేళ కనుక పెడచెవిన పెట్టి పట్టించుకోకపోతే సంగతి ఏందో చూపిద్దామని చెప్పి ఈ ధర్నా పెట్టినాం. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు భిక్షపతి గారికి, ధర్మారావు గారికి, బొడిగ శోభ గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, శ్రీధర్ గారు, రాకేష్ రెడ్డి గారు, మిత్రులు అశోక్ రెడ్డి గారు, ఇక్కడ కరీంనగర్ నుంచి వచ్చిన గౌరవ కార్పొరేటర్లు జయశ్రీ గారు, కచ్చు రవి గారు, జితేందర్ గారు, రమణారెడ్డి గారు, వరంగల్ నుంచి వచ్చిన కార్పొరేటర్లు శివకుమార్ గారు, పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, ప్రవీణ్ రావు గారు, ఇప్పటిదాకా ప్రదీప్ రావణ వచ్చిపోయిండు. మా ఉద్యమ పులిబిడ్డ అశ్వత్థామరెడ్డి వచ్చిపోయింది ఇక్కడికి. రంజిత్ గారు ఉన్నారు, అనేక మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. మా వైస్ ఎంపీ జ్యోత్స్న గారు ఉన్నారు. అన్ని మండలాల అధ్యక్షులు, గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులకు, మహేందర్ కుటుంబ సభ్యులంటే వాళ్ళ తల్లిగారు వచ్చిండ్రు ఇక్కడికి, వాళ్ళ భార్య వచ్చిండ్రు, వాళ్ళ కూతురు వచ్చిండ్రు, వాళ్ళ ఊరు నుంచి సంఘీభావం వచ్చినటువంటి మా చెలుపూరు ఆడబిడ్డలకు, ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం. ఎవరు ఈ మహేందర్? ఈ మహేందర్ చెలుపూరు ప్రజల ఆశీర్వాదంతో ఎక్కడ లేనంత మెజార్టీతో 1200 ఓట్ల మెజార్టీతో గెలిపించిన వ్యక్తి మహేందర్. ఈ మహేందర్ కేసీఆర్ డబ్బు సంచులకు అమ్ముడు పోకుండా, ఈ సైకోల బెదిరింపులకు భయపడకుండా, నేను ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ధర్మం వైపే ఉండాలి, నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, నాలాంటి ఫైర్ బాండ్, నాలాంటి అవగాహన పరుడే రాజేంద్రనకు అండగా లేకపోతే ప్రజాస్వామ్యం బతకదు, ధర్మం నిలబడదని చెప్పి ఆనాడు నాకు అండగా ఉన్న బిడ్డ మహేందర్, చెలుపూరు సర్పంచ్. అప్పటి నుంచి పగబట్టింది. ఒక మహేందర్నే కాదు, అనేక గ్రామాలలో ఎవరెవరైతే ఆనాడు వాళ్ళ దుర్మార్గాలను ఎదుర్కొని డబ్బు సంచులని తన్నిపడేసి కేసీఆర్ బెదిరింపులకి, కేసీఆర్ అహంకారాన్ని తట్టుకొని నిలబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఇదే పద్ధతిలో కేసు పెడతాను. మా దగ్గర వేణి వెంక అక్కడో సైకో ఉన్నాడు, ఆ పోలీస్ స్టేషన్ కూడా సైకో ఉన్నాడు, సైకోకు బానిస ఒక సైకో ఉన్నాడు. ఆడ జడ్పీటీసీ, అక్కడ మాజీ జడ్పీటీసీ ప్రభాకర్ ఉన్నాడు, మాజీ సర్పంచ్ ఐలే అన్నాడు, కుమార్ అని ఉన్నాడు, మా సంఘ అధ్యక్షులు, మా నాయకుడు వెంకటేష్ అని ఉన్నాడు. వాళ్ళ మీద ఏం కేసులు పెట్టిండ్రు? అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి నెలల తరబడి జైళ్ళలో పెట్టించి ఇవాళ ఒక మూర్ఖపు ఆనందాన్ని పొందవచ్చు కాక